it down. Now you take page number 23 in workbook. Page number 23 తీసుకున్నాను. Solve the following word problems. So ఇక్కడ ఏమున్నాయి మీకు word problems ఉన్నాయి. So you will try to read that problem. Problem ని రీడ్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. నేను ప్రాబ్లం చదువుతాను, మీరు ఒకసారి చూసుకోండి. In a village there are 4093 men. Men అంటే ఎవరినైనా మగవాళ్ళని మనం men అని పిలుస్తాం. And 3586 women. 3586 ఎవరు ఉన్నారు? ఉమెన్ ఉన్నారు. ఉమెన్ అంటే ఎవరు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అంటే చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు మా లాంటి వాళ్ళను ఆడవాళ్ళు అంటారు, ఉమెన్ అంటారు. చిన్నపిల్లలని ఏమంటారు? గర్ల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్? పాపులేషన్ అంటే ఏంటి? జనాభా. ఓకే, వాళ్ళు మగవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో ఆ విలేజ్లో అంటే ఆ పల్లెలో ఎంతమంది ఉన్నారు అందరు కలిపి? జనాభా ఉన్నారు ఎంత అంటే కనుక అందరినీ కలిపే కదా చెప్తాము. సో ఇప్పుడు వాటికి అందరినీ కలిపి అంటున్నాడు. వాట్ ఈస్ ద, ఇక్కడ మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. వాట్ ఈస్ ద టోటల్? టోటల్ అనే వర్డ్ మీకు ఎప్పుడు వస్తుంది అన్నాను? అడిషన్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ని టోటల్ కానీ సమ్ కానీ పిలుస్తామని చెప్పాను కదా నాన్న. ఇప్పుడు టోటల్ అడుగుతున్నాడు అంటే ఏం అడుగుతున్నాడు? అడిషన్ చేయండి అని అడుగుతున్నాడు కదా. టోటల్ ఏంటి అంటే ఏంటి మీనింగ్? అడిషన్ చేయండి అని మీనింగ్. అర్థమైందా? ఓకే, ఫస్ట్ మెన్. మెన్ ఎంతమంది ఉన్నారన్నా? 4093. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ మెన్ అని నోట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ మెన్. ఇప్పుడే మీరు సెకండ్ క్లాస్ నుంచి వస్తున్నారు కాబట్టి అంత స్టెప్ మీకు అవసరం లేదని నేను ఇలా నోట్ చేస్తున్నాను. అంతేగాని మేడంకి రాదని మాత్రం అనుకోద్దండి. నెంబర్ ఆఫ్ మెన్ అని నోట్ చేసుకోవాలి. బట్ మీరు చదివే వాళ్ళు ఉంటారు, అందులో కొంతమంది స్లో లర్నర్స్ ఉంటారు, కొంచెం స్లోగా రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఫస్టే కదా మనకు వర్క్అవుట్ ప్రాబ్లమ్స్, ఈ స్టెప్ సరిపోతుంది నాన్న. మెన్ ఈజ్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ women. So what does 3586? Okay, total ana 3 plus 6, 3 plus 6 what? 9. 9 plus 8. 9 plus 8 మీకు చెప్పాను కదా. 9 మైండ్లో పెట్టండి, 8 ఫింగర్స్ తీసుకోండి, కౌంట్ చేయండి అనేసి. చేయండి మరి ఎంత వస్తుంది? 17. 1 plus 0 1 only. 1 plus 0 1 only. So plus 5 6 7. Okay, total what is the population in that village? So ఎంత వచ్చింది టోటల్? 7679 వచ్చింది. This is the population of that village. Okay, this is the answer. Okay, entered neatly nana. నాకు బుక్ చూస్తే నీట్ కనిపించాలి మీది. ఓకే, ప్లీజ్ ఎంటర్ there. Next, second problem nana. There are 2560 Hindi books. 2560 Hindi books. Hindi books అంటే తెలుసు కదా మీకు, హిందీ సబ్జెక్ట్. And 5400 English books in a library. Library అంటే ఏంటన్నా అన్ని బుక్స్ ఒక చోట ఉండి మనం వెళ్ళేసి అక్కడికి మనకే బుక్ కావాలో ఆ బుక్ తీసుకొని చదివి మళ్ళీ అక్కడే పెట్టేదాన్ని లైబ్రరీ అంటాం. సో అన్ని రకాల బుక్స్ ఉంటాయి అక్కడ. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద లైబ్రరీ? ఏం చెప్పారు? హిందీ బుక్స్ ఇచ్చారు, ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చారు. ఆ 2 బుక్స్ ఉన్నాయండి ఆ లైబ్రరీలో. ఆ నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు టోటల్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో టోటల్ హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద లైబ్రరీ? ఏం చేయాలి ఇప్పుడు? ఆ బుక్స్ ఈ బుక్స్ చెప్పారు, ఎన్ని ఉన్నాయిరా అన్ని అంటే ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఏం చేస్తాం? కౌంట్ చేస్తాం అన్నింటినీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
రేనన్నా మీ క్లాస్లో గర్ల్స్ ఇంతమంది ఉన్నారు, బాయ్స్ ఇంతమంది ఉన్నారు. సో అందరూ ఎంతమంది ఉన్నారు థర్డ్ క్లాస్లో అంటే ఏం చేస్తాం, అందరినీ కలుపుతాం కదా. సో అలాగే ఇక్కడ కూడా అన్నిటిని కలుపుతాం, అంటే అడిషన్ చేసుకోవాలి. ఓకేనా నాన్న, రైట్. Hindi books is what? 2560. English books 5400. Total books 0, 6, 9, 7. 7960. 0 plus 0, 0. 6 కు 0 యాడ్ చేస్తే 6 ఏనన్నా. 5 plus 4 ఏమొస్తుంది? 9. Next 2 plus 5, 7. Okay. Please enter neatly. Third problem. So third problem reach చేస్తున్నాను నేను వస్తాను. థర్డ్ ప్రాబ్లం రీచ్ చేస్తుండండి. ఓకే, చేసేసారా? రీడ్ చేసారా? ఓకే. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit నంబర్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit నంబర్. సమ్ అంటే ఏం చెప్పాను మీకు? అడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ని సమ్ కానీ టోటల్ కానీ అంటారన్న. ఇక్కడ ఏమంటున్నా, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నంబర్స్. సో మీకు ముందు చెప్పాను చూడండి, గుర్తుందో లేదో నాన్న, సింగిల్ డిజిట్ నెంబర్స్, డబుల్ డిజిట్ నెంబర్, ట్రిపుల్ డిజిట్ నెంబర్స్ అండ్ 4-digit నెంబర్స్. సో 4-digit నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1000 నుండి స్టార్ట్ అవుతుంది. 1000 నుండి స్టార్ట్ అయిపోయి 9999 వరకుతో కంప్లీట్ అయిపోతుంది. 9999తో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 9999 ఆఫ్టర్ 10,000 విల్ కమ్. సో దట్ 10,000 5 digits is there. That is not a 4-digit number. అందుకనే మనము 9900 వరకు 999 వరకే స్టాప్ చేసేస్తాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్మాలెస్ట్ నెంబర్ 4-digit నెంబర్ అండ్ బిగ్గెస్ట్ 4-digit నెంబర్. ఏమవుతుంది స్మాలెస్ట్ 4-digit నెంబర్? ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 7 8 9. ఇవి మనకు సింగిల్ డిజిట్ నంబర్స్ నాన్న. మీరు నోట్ చేయొద్దు, నేను నోట్ చేయమన్నప్పుడు మాత్రమే నోట్ చేయండి. ఇవి మనకు సింగిల్ డిజిట్ నంబర్స్. ఈ సింగిల్ డిజిట్స్లో ఇప్పుడు అడుగుతున్నాను, వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ ద సింగిల్ డిజిట్? ఇందులో బిగ్ నెంబర్ ఏంటి? ఇన్ సింగిల్ డిజిట్. సింగిల్ డిజిట్లో మాత్రమే బిగ్ ఏంటి? 9 ఓన్లీ బిగ్ నెంబర్. సింగిల్ డిజిట్ బిగ్ నెంబర్ 9. స్మాల్ అనా 1. అవునా? చూడండి, ఈ నెంబర్స్ని సింగిల్ డిజిట్స్ అంటున్నాం. ఇందులో స్మాల్ వచ్చేసి 1, బిగ్ వచ్చేసి 9. నెక్స్ట్ 2 digits. 2 digits అంటే 2 కలిసి ఉండాలన్న, 2 ఉండాలి అందులో. ఇవన్నీ చూడండి, ఈ నెంబర్స్ చూస్తే అవి ఒక్కొక్కటే ఉన్నాయి మనకు. 1 2 3 4 5 6 7 8 9 అంటున్నాం. సో 9 తర్వాత 10 ఉంది కదా మేడం, 10 ఉంది. బట్ 10లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 2 ఉన్నాయి. 1 ఉంది, 0 ఉంది. కాబట్టి అది సింగిల్ డిజిట్ ఎందుకు అవుతుంది? డబల్ డిజిట్ అవుతుంది, ఆర్ 2 digit అవుతుంది. 2 digit నెంబర్ 11 12 13. సో ఇలా రాస్తూ పోతాం. ఎంతవరకు పోతాము? 99 వరకు వెళ్తాం.
ఎంతవరకు వెళ్తాము? 99 వరకు వెళ్తాం. మేడం 100 రాసుకోవచ్చు కదా, 100 నోట్ చేస్తాం. చూడండి 100లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 3 ఉన్నాయి. కాబట్టి ఈ గ్రూప్లోకి రాదు. ఇది వస్తుందా? రాదు. ఇక్కడ ఏమంటున్నాను? ఓన్లీ 2 డిజిట్స్ నెంబర్స్ రండి ఇక్కడికి అన్నాను. 2 డిజిట్స్ అంటే ఆ 2 ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి. అంటే 10 to 99 మాత్రమే వస్తాయి ఈ నెంబర్స్. ఇందులో బిగ్ నెంబర్ ఏమొస్తుంది? బిగ్ వచ్చేసి 99, స్మాల్ వచ్చేసి 10. ఓకేనా? నెక్స్ట్ 3 digits సేమ్ లైక్ దట్. ఇన్ 3 digits బిగ్ నెంబర్ ఇస్ 999, స్మాల్ వచ్చేసి 1000. 3 digits లోనా? సో 999 ఆఫ్టర్ విచ్ నెంబర్ విల్ కమ్? ఏ నెంబర్ వస్తుంది? 1000 వచ్చేస్తుంది. 1000 అయితే వస్తుంది. బట్ 1000లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 4 digits ఉన్నాయి. దట్స్ వై దట్ smallest number in 4 digits. 1000 is smallest number in 4 digits. So biggest number is what there? 9999. ఓకే, అంతకన్నా పెద్దది లేదు. దీనికన్నా చిన్నది 4 digitsలో లేదు. ఇదేమో అన్నిటికన్నా చిన్నది 4 digitsలో, ఇదేమో అన్నిటికన్నా పెద్దది 4 digitsలో. ఓకేనా? అరే అండర్స్టాండ్? ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి బ్లాంక్స్లో ఎక్కువ అడుగుతారు మనకు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ 4 digits? 4 digitsలో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? బిగ్గెస్ట్ 4 digit నెంబర్. బిగ్గెస్ట్ 4 digit నెంబర్ ఏంటి నాన్న? 9999. స్మాలెస్ట్ 4 digit number. Smallest 4 digit number is what? చెప్పండి కదా, 1000. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయమన్నారు? సమ్ చేయమన్నారు. Nine, 10. Okay, 10,999. Please enter that problem, Nana. నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, లాస్ట్ ప్రాబ్లం చూడండి. లాస్ట్ ప్రాబ్లం, ఏ కార్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 286 kilometers on Monday and 358 kilometers on Tuesday. నేను చదివేటప్పుడు మీరు ఫింగర్ పెట్టి చూడండి అక్కడ, ఆ వర్డ్ మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ బోత్ దీస్ డేస్? ఏం చేశారు? ఒక కార్ ఏం చేశానన్నా, డిస్టెన్స్ అంటే ఎంత దూరం పోయింది అనేది డిస్టెన్స్, ట్రావెల్ అదే ప్రయాణించినది. సో మండే 286 kilometers అది వెళ్ళింది. ట్యూస్డే 358 kilometers వెళ్ళింది. 2 రోజులు కలిపి ఎంత వెళ్ళింది? 2 days కలిపి ఎంత వెళ్ళింది? ఓకేనా? రఫ్ చేస్తున్నా. మండే how many kilometers that car traveled, Nana? Monday how
kilometers traveled? 286 kilometers. km అంటే కిలోమీటర్. ఓకే. Tuesday. ఎన్ని ఇచ్చారు అక్కడ? 358 కిలోమీటర్. Total distance. Eight plus 6, 14. 9 plus 5, 14. 3 plus 3, 6. So total distance 644 kilometers. Okay, Nama? So please enter this. Write neatly. Okay, that one completed after you take activity book, Nana. Take activity book. This one completed. ఇప్పుడు ఇది నోట్ చేశాను కదా, ఇది కంప్లీట్ అయిపోతూనే యాక్టివిటీ బుక్ తీసుకోండి. తీసుకున్నారా? ఓకే. పేజ్ నెంబర్ 22 చూడండి. పేజ్ నెంబర్ 22 మా కనబడుతున్నాయి నాన్న మీకు ప్రాబ్లమ్స్ అక్కడ? సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కనిపించలేదు, కానీ మీకైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా బుక్లో, పేజ్ నెంబర్ 22లో యాక్టివిటీ బుక్లో. సో దట్ ఆల్ ప్రాబ్లమ్స్ మీకు ఈజీనా కష్టంగా ఉన్నాయో చెప్పండి మీరు ఫస్ట్. సో నాకైతే మీకు అన్నీ వచ్చు అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్. సో దిస్ పేపర్ ఆల్ యూ ఓన్లీ డూ, మీరే చేసేయండి. ఎందుకంటే ఎలా చేయాలి మీకు ముందు హారిజంటల్లో ఇచ్చారు, కానీ ఇక్కడ వాళ్ళే వర్టికల్ ఇచ్చేసారు. అన్ని వర్టికల్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో మీకు ఏ ప్రాబ్లం లేదు, నీట్గా చేసేయండి అన్న. ఓకేనా? లాస్ట్ రోమన్ ఒకటిసారి చూడండి. లాస్ట్ రోమన్ ఈ సేమ్ పేజ్ నెంబర్ 22లోనే లాస్ట్ రోమన్ 3 rows ఇచ్చారు అడిషన్స్ అక్కడ. ఆ రోమన్ ఒకటి చూడండి. 25, 32, 29. ఈ సెకండ్ క్లాస్లో వచ్చాయి అనుకుంటాను 3 rows ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, ఎన్ని రోస్ అయినా రావచ్చు నా పైన, మనకు అవసరం లేదు. సో హౌ లైక్ యూ వాంట్ టు యాడ్ దీస్ నెంబర్స్? ఫస్ట్ యూ యాడ్ దిస్ 2 numbers. ఆ 2ని యాడ్ చేయండి. 5 plus 2, 5 plus 2 is equal what? 7. 5 plus 2 is equal 7. Next 7 plus 9. 7 you keep in your mind. 7 you keep in mind. అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా 3 rows వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. 7 keep in your mind. Take 9 fingers. 7 after 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. మేడం నాకు ఈ 2 గుర్తు లేవు మేడం, యాడ్ చేసింది ఎంత వచ్చిందో తెలియదు. మీరు ఇక్కడ 2ని యాడ్ చేసుకుంటారు కదా, 5 ఫస్ట్ 5 కీప్ ఇన్ మైండ్, 2 fingers take 5 after 6, 7 అని నోట్ చేసుకున్నారా? పెన్సిల్తో మీకు అలవాటు కావడానికేనా? అంటే అందరూ డైరెక్ట్గా చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు కదా మర్చిపోయే వాళ్ళు, వాళ్ళ కోసం మాత్రమే. సో 5 plus 2 is equal what? 7. అలా స్మాల్గా నోట్ చేసుకోండి. స్మాల్గా అంటే మీకు మాత్రమే కనపడేలాగా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్కు లాస్ట్ నెంబర్ను యాడ్ చేసేయండి. 7 keep in mind, 9 fingers take 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16. So 1 carry 16. Afterwards, take erase and rough it. Okay, no problem now. Andariki kaadu, kontamandiki maatrame. Next, 2 plus 1, 3. 3 plus 3, 6. 6 plus 2, 6 plus 2, 7, 8. Okay, Nama? Next one. 35, 23, 42. 5 plus 3. 5 plus 3 is what? 8. 8 plus 2? 10. 3 plus 1? 4. 4 plus 2? 4 plus 2? 6. 6 plus 4? 10. Next. 109. 1 plus 0, 1 only. 1 plus 9, 10. 5 plus 1, 6. 6 plus 1, 7. 7 plus 4, 11. Next. 6 plus 6 is what? 12. 6 plus 6 is 12. 12 plus 7. 12 plus 7 is what, Nana? 12 plus 7. What is? So take 7. Take 7. 7 fingers తీసుకోండి. 12 after count చేయండి. 12 after 13, 14, 15, 16, 17, 18, 19. 1 is here. 4, 5, 6, 7. ఎందుకు మేడం ఇక్కడ 2 టైమ్స్ అంటే 2 గందన అది 2 టైమ్స్ కౌంట్ చేశాను. ఓకే, నెక్స్ట్ 43 ప్లస్ 26 ప్లస్ 8. 3 ప్లస్ 6. 3 ప్లస్ 6. Oh. Okay. 3 plus 6. 3 plus 6 is what, Nana? 9. 9 plus 8. 9 plus 8. 9 keep in mind. ఇందాక మీకు షార్ట్ కట్ చెప్పాను కదా, మీకు గుర్తు లేకపోతే ఈ 2 యాడ్ చేయండి, ఇక్కడ స్మాల్ గా నోట్ చేసుకోండి అని చెప్పాను కదా. 9 ఇది మీకు మాత్రం కనిపించాలి, అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. 9 ఇప్పుడు 9 మీకు కనపడుతుందా? నేనైతే ఇక్కడ నోట్ చేశాను, అంటే మీకు కనిపించడానికి నోట్ చేశాను. బట్ మీకు బుక్లో ఇంత హార్డ్గా రాయాల్సిన అవసరం లేదు నాన్న, స్మాల్ లెటర్స్లో సరిపోతుంది. 9. 9 plus 8. 9 keep in mind, take 8 fingers. 9 after 10, 11, 12, 13, 14, 15, 16, 17. మనకు నెంబర్స్ ఫాస్ట్గా వస్తాయి కదా బాగా అందరికీ. సో మీకు వచ్చు, నెంబర్స్ బాగా చదువుతూ ఉంటారు కదా. సో 4 plus 1, 5. 5 plus 2, 6, 7. Okay. Next. 9 plus 3. ఏమొస్తుందన్న 9 3 యాడ్ చేస్తే 12 వస్తుంది. ఇప్పుడు 12 కి ఏం యాడ్ చేయాలి? 8 ని యాడ్ చేయాలి. 12 plus 8 అంటే 8. 12 మైండ్ లో పెట్టేసుకోండి. 8 ఫింగర్స్ తీసుకోండి. పెట్టేసుకున్నారా? ఇప్పుడు 12 ఆఫ్టర్ కౌంట్ చేయండి. 8 ని ఏమొస్తుంది? 13, 14, 15, 16, 17, 18, 19, 20. Attempt to carrying up. 0 and down. 4 plus 2, 6. ఇక్కడ నెంబర్ లేదే, ఏదో ఒకటి పెడదామని పెట్టుకోవద్దండి ప్లీజ్. ఏమి పెట్టద్దండి మీరు, అక్కడ నెంబర్ లేదు, మనం ఏం చేయలేం కదా. 4 plus 2, 6. Down having no 5. 6 plus 5. 6 plus 5 is what? 11. Okay. Next. 28. See na? 8 plus 0. 8 plus 0 ఏమవుతుంది? 8 అవుతుంది. అవునా? 0
చెప్పాను, జీరోకి ఏ నెంబర్ని యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది, కాబట్టి జీరోకి ఏకి యాడ్ చేసినా ఏకే వస్తుంది. +1 ఏమవుతుందా? 9. 2 + 5, 2 + 5 is equal 7. 7 + 4, 7 + 4 is equal 11. Next, 32, 75, 17. 2 + 5, 2 + 5 is equal what? 2 + 5 అంటే ఏంటి నాన్న? 2 + 5 చెప్పండి. నేను చెప్పాను కదా ముందు ఎలా చేయాలని. 2 + 5 is equal 7 only now. To keep in mind, 5 fingers take 2 after 3, 4, 5, 6, 7. నాకు 7 వచ్చింది, మీకు వచ్చిందా 7? వెరీ గుడ్, 7 వచ్చింది. 7 + 7, 7 + 7 is equal what? 14. 3 + 1, 3 + 1 is what Anna? 4. 4 + 7, 4. 4 ఫస్ట్ మైండ్లో పెట్టండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, స్లోగా చేసుకోండి. 3 + 1 is equal 4. 4 keep in mind. 7 fingers take 4 after 5, 6, 7, 8, 9, 10, 11. +1, 12. Okay, now children. Next, last problem. 18, 23, 9. Okay. 8 + 3. 8 + 3 ఏమవుతుంది? 8 + 3 is equal 11. సారీ ఇక్కడ నోట్ చేసుకున్నాను కదా స్మాల్గా. 11 + 9, 20. 2 + 1, 3. 3 + 2, 5. Okay. Finish that page. ఆ పేజ్ అంతా అయిపోయింది. నన్ను ఇంకోటి, మనం మ్యాథ్స్ చేసేటప్పుడు మీకు తెలుసో తెలీదు, నాకు తెలియదు కానీ, బట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ every time in every class I will say to my students, already I said in my old students, నేను చెప్తుంటాను, మ్యాథ్స్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఆడుకుంటూ కూర్చోవద్దండి. మొబైల్ చూస్తూ అండ్ టీవీ చూస్తూ అందరు పిల్లలు మీకన్నా చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలే, మీకన్నా చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్లో కూర్చొని మ్యాథ్స్ చేయొద్దండి ప్లీజ్. మన కాన్సన్ట్రేషన్ అన్నది పోతుంది నాన్న, అక్కడ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ లేదనుకోండి రాదు. ఇప్పుడు ఎందుకు నాకు కూడా రాదు, ఇప్పుడు మీకు ప్రాబ్లం చెప్తున్నాను, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఇక్కడ ఉన్నాను అనుకోండి, సపోజ్ 9 + 3 = 12 అని ఉన్నాను, నన్ను ఎవరైనా పిలిచారనుకోండి, నా సైడ్ చూసి ఏం చేశానా అనేది ఆలోచన చేయాలి. నేను నా మైండ్ పక్కకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి టైం పడుతుంది. సో ఇంత పెద్దదాన్ని నాకే అది వెళ్ళిపోతుంది అంటే మీకు వెళ్ళిపోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకే చేసేటప్పుడు ప్రాబ్లం కంప్లీట్, ఇప్పుడు ఎవరైనా పిలుస్తున్నారు, ఆ ప్రాబ్లం కంప్లీట్ చేసి వెళ్ళండి, నో ప్రాబ్లం. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రాదు. అర్థమైందా నాన్న? ప్లీజ్ డూ ఇట్. నేను చేశాను ఇక్కడ ఆన్సర్స్ని, బట్ మీరు మళ్ళీ ఒకసారి రఫ్ నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి సేమ్ ప్రాబ్లమ్స్ని. ఆన్సర్స్ నోట్ చేసుకోవడం వల్ల మీకు ఏమీ రాదు. చెప్తున్నాను కదా, నేను చెప్పే ఆన్సర్స్ని మీరు నోట్ చేసుకుంటే మీరే చదివే నేనా ఆన్సర్స్ చెప్పాను మేడం, మరి మీరు ఎందుకు చెప్పారు? ఆన్సర్స్ చెప్పాలి కదా మీకు. బట్ యూ వాంట్ టు ట్రై ఇన్ ద క్లాస్ రూమ్లో ఏమవుతుంది, నేను ప్రాబ్లం చెప్పి 4 ప్రాబ్లమ్స్ మీరు చెయ్యండి అన్నా అని చెప్తాను. సో నేను ఇక్కడ మిమ్మల్ని అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు చేసింది రైట్ ఆర్ రాంగ్ అని నేను చూసాను. బట్ ఇక్కడ మీకు నేను దిస్ ఈజ్ ఏ ఆఫ్లైన్ క్లాస్ కాబట్టి మీకు నేను అన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ నేనే చేశాను. మేడం చేశారు, నేను ఆన్సర్స్ ఎక్కించుకున్నాను. అలా వద్దు, ఇప్పుడు ఆన్సర్స్ ఎక్కించుకున్నారు ఓకే. ఆఫ్టర్ వర్డ్స్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు రఫ్ బుక్ తీసుకోండి, లేదా మ్యాథ్స్ హోంవర్క్ బుక్కే తీసుకోండి. ఆ బుక్లో నీట్గా ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్, నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలవు, 5 ప్రాబ్లమ్స్ చేయగలవా, 6 ప్రాబ్లమ్స్ చేయగలవా, సో వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుందనా, ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే మీరు బుక్లో నోట్ చేసుకోండి. ఏ బుక్, రఫ్ నోట్ బుక్ ఆర్ మ్యాథ్స్ హోంవర్క్ బుక్ ఈజ్ దేర్, ఆ హోంవర్క్ బుక్కే తీసుకోండి. ఆ హోంవర్క్ బుక్లో నీట్గా హెడ్డింగ్ పెట్టుకోండి, అడిషన్ అని. మనకి ఇక్కడ బుక్లో ఉంది మీకు అడిషన్ అని, అడిషన్స్ అని పెట్టుకోండి.
డేట్ నోట్ చేసుకోండి. చేసేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఎన్ని చేయగలరో, 4 చేయగలరా, 5 చేయగలరా, అవి ఎంటర్ చేసుకోండి. బుక్ క్లోజ్ చేయండి. మీ బుక్ను క్లోజ్ చేసేసేయండి. సో బుక్ క్లోజ్ చేసేసుకొని పెన్సిల్ ఎరేజర్ తీసుకొని అవి చేయండి. అవి చేసిన తర్వాత వన్స్ యూ ఓపెన్ యువర్ బుక్ అండ్ చెక్ ద ఆన్సర్స్ ఓన్లీ, ఆన్సర్స్ మాత్రం చెక్ చేసుకోండి. దెన్ యూ పర్ఫెక్ట్. అవి కరెక్ట్ అయిపోయాయంటే మీకు వచ్చేసాయి ఆన్సర్స్ అన్నీ. అర్థమైందనా?